Yes, Rajesh. Okay. Yeah. Mostly we'll start working on Azure infrastructure from now onwards. Okay. It will be discussed every day. Decide we will connect 2 times per day from today. From tomorrow, I will say. So, okay. ఇక్కడ ఈరోజు గురించి అజూర్ గురించి చూద్దాం. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నార్మల్గా ఉంటాయి మిడిల్లో. లైక్ డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ గైస్? ఏదైనా ఐడియా ఉందా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది? క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు క్లౌడ్లో? క్లౌడ్ అంటే జస్ట్ ఒక మేఘం లాగా తీసుకోండి. సో దట్ ఇక్కడ అంతా క్లౌడ్ ప్రొవైడర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ వుడ్ బి దేర్? సర్వర్, రైట్? సర్వర్ ఆర్ DB, డేటాబేస్ సర్వర్స్. డేటాబేస్ ఎవరికైనా తెలుసా? డేటాబేస్ అంటే వాట్ ఇస్ మీన్ బై డేటాబేస్? నెట్వర్క్. సపోజ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మీ కాలేజ్ లైఫ్లో వాట్ ఆర్ ద థింగ్స్ దేర్ ఇన్ యువర్ ల్యాబ్? యువర్ C lab, or if you are a CSE engineer, you could have seen labs, right? Computer labs. What are the things that they were there actually? ఏమేమి ఉండేవి ఆ థింగ్స్? ఇంటర్నెట్. మీ ల్యాబ్లో కనెక్ట్ చేయడానికి నెట్వర్క్ కావాలి కదా, వైర్స్ ఉండేవి, అందరికి డిఫరెంట్ మిషన్స్ ఉండేవి, లైక్ ఏంటి డెస్క్టాప్స్ ఉండేవి, రైట్? సారీ, డెస్క్టాప్స్ ఉండేవి, లైక్ హార్డ్ డిస్క్ ఉండేది కదా మీ ల్యాప్టాప్, మీ సిస్టంలో హార్డ్ డిస్క్ ఉండేది. అండ్ మీకు ఫైల్స్ అందరికీ షేర్ చేయాలంటే ఎలా చేసేవాళ్ళు? మీ లీడ్స్ కానీ, మీ ల్యాబ్ అసిస్టెంట్స్ కానీ, మొత్తం అన్ని డేటాబేస్ డెస్క్టాప్స్లకి ఒక సింపుల్ ఫైల్, లైక్ ఒక సింగిల్ ఫైల్ అందరికీ షేర్ చేయాలంటే ఎలాంటి థింగ్స్ ఉండేవి వాళ్ళ దగ్గర? ఎవరికైనా ఐడియా ఉందా? అసలు నార్మల్గా క్వశ్చన్ అర్థమైందా? ఎలా ఒక ఫైల్ షేర్ అనేది ఐడియా ఉందా ఎవరికన్నా? అంటే ప్రీవియస్ గా అంటే బ్లూటూత్ ద్వారా అలా చేసే ఉంటాం కదా. సరే, బ్లూటూత్ ద్వారా మీరు ఒక్కరికి చేయగలరా, లేకపోతే డిఫరెంట్ మెంబర్స్కి చేయగలరా ఒకేసారి? ఒకేసారి అంటే ఒకరికే చేసేయగలం అనమాట బ్లూటూత్ ద్వారా. లైక్ సపోజ్ మీ దగ్గర 100 డెస్క్టాప్స్ ఉన్నాయి, 100 స్టూడెంట్స్ ఉన్నారు. ఎలా షేర్ చేస్తారు ఒక సింగిల్ ఫైల్? 100 మెంబర్స్కి ఒకేసారి వెళ్ళాలి. 100 మెంబర్స్కి ఒకేసారి వెళ్ళాలి అంటే కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా, షేర్ చేయాలి 100 డెస్క్టాప్స్కి ఒక ఫైల్ అనే దాన్ని ఎలా సెండ్ చేస్తారు ఐడియా ఉందా? ఫైల్ షేర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే మీ ల్యాబ్ అసిస్టెంట్ దగ్గర ఒక సర్వర్ ఉంటుంది. ఈ సర్వర్ మీ 100 డెస్క్టాప్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే నార్మల్గా 100 డెస్క్టాప్స్ ఈ సర్వర్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ డెస్క్టాప్ అన్ని మీ డెస్క్టాప్స్ అన్ని సర్వర్కి కనెక్ట్ ఉంటాయి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ మాస్టర్ అంటాం, లైక్ సర్వర్, లైక్ సింపుల్గా మాస్టర్ అంటాం. ఓకే, ఇవి స్లేవ్స్ లాగా వర్క్ అవుతాయి. అంటే మీ సిస్టమ్స్ స్లేవ్స్ లాగా వర్క్ అవుతాయి. క్లయింట్స్ అనుకోండి, మాస్టర్ ఆర్ స్లేవ్స్, వర్డ్స్. ఓకే, మీ 100 డెస్క్టాప్స్ ఒకేసారి ఒకే ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ సర్వర్లో ఫైల్ సర్వర్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. ఓకే, ఫైల్ సర్వర్ అనే ఒక ఫీచర్ ఎనేబుల్ అయి ఉంటుంది. ఈ ఫైల్ సర్వర్ ఏం చేస్తుందంటే ఒక ఫైల్ ఇక్కడ ప్లేస్ చేస్తుంది, అంటే లైక్ ఫోల్డర్, నార్మల్ ఫోల్డరే. ఈ ఫైల్ సర్వర్లో ఫైల్స్ షేర్ చేస్తున్న వెంటనే ఈ 100 డెస్క్టాప్స్లలో ఒక లొకేషన్లోకి కాపీ అయిపోతాం ఆటోమేటిక్గా. సమ్ లొకేషన్ మీ C డ్రైవ్లో కానీ, లైక్ ఒక C డ్రైవ్ తీసుకోండి, మీ C డ్రైవ్లో ఒక లొకేషన్ ఉంటుంది, ఆ లొకేషన్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది.
సో దీన్ని బట్టి లైక్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి, ఇంటర్ కనెక్టెడ్ ఎలా ఉంటాయి, త్రూ వైర్, రైట్? త్రూ వైర్ కనెక్షన్ ఉంటాయి, రైట్? ఆబ్వియస్గా వైర్ కనెక్షన్ అవ్వాలి, లేదా వైర్లెస్ కనెక్షన్ అవ్వాలి. ఆ రెండే కదా ఉండేది మనకి కనెక్షన్స్, వైర్ ఆర్ వైర్లెస్. ఇంకేమైనా ఉన్నాయా మీకు తెలిసినవి? కనెక్షన్ బిట్వీన్ సర్వర్ ఆర్ desktop to desktop or server to desktop, server to server. Do you know any other things than this? Let's say yes or no. Not a Okay, big Rajesh. deal, right? There is no other way. Yes. Okay. If Yes. wire or wire connection కావాలంటే we need network. So ఈ 100 devices కి network కావాలంటే we need to purchase routers, right? Switches కావాలి, routers కావాలి. మీకు స్విచెస్ అంటే ఐడియా ఉందా? రౌటర్స్ మీరు చూసింటారు, మీ ఇళ్ళలో రౌటర్స్ ఉంటాయి, రైట్? మీ ఇంట్లో రౌటర్స్ ఉంటుంది, రైట్? D-Link కానీ లైక్ TP లింక్ కానీ ఇలాంటి రౌటర్స్ ఉంటాయి. సో అవి స్విచెస్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, స్విచెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటాయి స్విచెస్. ఓకే, ఎనీ డౌట్స్ ఈ కనెక్షన్? ఎనీ డౌట్స్? No, Rajesh. సో ఈ స్విచెస్ వెళ్ళి స్విచెస్ వల్ల యూజ్ ఏంటి అన్న? ఈ స్విచెస్ స్విచెస్ వల్ల అవి కూడా రౌటింగ్ ప్రాసెస్ కోసమే, అంటే ఈ రౌటర్స్ అన్ని కలిపి దీన్ని కనెక్ట్ అవుతాయి. సో మీకు Okay. స్విచ్ ఎలా ఉంటుంది అంటే, మీరు మీ ల్యాబ్లో కానీ మీకు ఏదైనా కంపెనీలోకి వెళ్ళాక బయట టాప్లో ఒక బాక్స్ అలా అటాచ్ చేసి లైట్స్ వెలుగుతూ ఉంటాయి, చిన్న చిన్న లైట్స్ చూసి. అవును. రౌటర్స్ ని మేనేజ్ చేస్తాయి స్విచెస్. ఇది Okay. హెవీ వర్క్ చేస్తాయి. రౌటర్స్ వచ్చి మీ డివైజెస్ కి వైర్లెస్ కనెక్షన్ ఇస్తాయి Okay. ఆర్ వైర్ కనెక్షన్ ఇస్తుంది. ఓకే, Hmm. స్విచెస్ వెళ్ళి ISP ప్రొవైడర్, మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఉంటాడు కదా, Hmm. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అతని దగ్గర కనెక్ట్ అయి ఉంటాయి ఇవన్నీ. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది మీకు. లైక్ ఒక చిన్న ల్యాబ్ సెటప్ చేసుకోవాలంటే, ఓకే, ఒక Okay. సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్ 100 డెస్క్టాప్స్ కి సపోర్ట్ చేయాలంటే యూ నీడ్ టు ఇన్స్టాల్ దిస్ మెనీ నెట్వర్క్ డివైజెస్. దీస్ ఆర్ నెట్వర్క్ డివైజెస్, రైట్? ఓకే, దీస్ ఆర్ నెట్వర్క్ డివైజెస్, దీస్ ఆర్ ఫిజికల్ డివైజెస్, రైట్? ఇవన్నీ ఫిజికల్ డివైజెస్, ఇవన్నీ నెట్వర్క్ డివైజెస్. ఇవి కంప్యూట్ డివైజెస్. యాక్చువల్లీ సర్వర్స్ అనేది కంప్యూట్ డివైజెస్, డెస్క్టాప్స్ కూడా కంప్యూట్ డివైజెస్, ఇవి నెట్వర్క్ డివైజెస్. ఓకే, ఈ సో ఇంత కనెక్షన్ మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు? ఇన్ని ల్యాప్టాప్స్, ఇన్ని డెస్క్టాప్స్ కానీ, ఇంత సర్వర్ కానీ, ఈ నెట్వర్క్ డివైజెస్ కానీ ఎన్ని రోజుల్లో సెటప్ చేయగలరు? 1-2 days. ఓకే, 1-2 daysలో మీరు అన్ని పర్చేస్ చేసి నెట్వర్క్ డివైజెస్ అన్ని వైర్ కనెక్షన్ ఇచ్చేసి ఇవన్నీ సెట్ చేయడానికి 2 days పట్టింది అనుకోండి. సో దట్ నేను క్లౌడ్లోకి వెళ్ళానంటే విత్ ఇన్ 10 minutesలో ఐ కెన్ డూ దట్. ఇన్ 10 minutesలో ఐ కెన్ డూ దట్. ఈ 10 minutes కూడా ఎందుకు తెలుసా? ఇవి అప్ అవ్వడానికి టైం అంటే, ఈ సర్వర్ అప్ అవ్వడానికి. సో ఇక్కడ అంతా ఫిజికల్ సర్వీసెస్ ఉంటాయి. సో మన ఫిజికల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ ఏముంటాయి? ఫిజికల్ డివైసెస్ మెయింటెనెన్స్ ఏముంటాయి? మెయింటైన్ ఏం చేయాలి? మెయింటెనెన్స్ కావాలి కదా. సో మెయింటెనెన్స్ అంటే వాట్ వీ కెన్ సే, వీ నీడ్ టు మెయింటైన్ కూలింగ్ సిస్టమ్, రైట్? వీ నీడ్ టు పే ఫర్ నెట్వర్కింగ్, వీ నీడ్ టు పే, రైట్? మీరు బిల్ పే చేయాలి కదా, నెట్వర్కింగ్ బిల్ పే చేయాలి కదా. వాడు మంత్లీ బిల్ వేస్తూ ఉంటాడు, రైట్? ఇంకా పవర్ కనెక్షన్కి పే చేయాలి కదా. సో ఇవన్నీ మెయింటెనెన్స్ కిందకి వస్తాయి. సో నేను ఎందుకు ఇంత సింపుల్ కన్వర్జేషన్ పెట్టానంటే, సో ఇవన్నీ మీరు ఈ ఫిజికల్గా ఉన్నప్పుడే మెయింటైన్ చేయాలి. ఓకే, వన్స్ క్లౌడ్లోకి మూవ్ అవుతున్నాయి, యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్ ఎక్స్ట్రా. అంటే పేమెంట్ చేయకూడదని కాదు. పేమెంట్ మీకు 100 రూపీస్ ఉందనుకోండి ఫిజికల్గా, 1 సెకండ్, ఫిజికల్గా 100 రూపీస్ ఉందనుకోండి మీకు మంత్లీ, లైక్ ఒక చిన్న డివైస్ కానీ, కూలింగ్ సిస్టమ్ కానీ, నెట్వర్కింగ్ కానీ, ఇక్కడికి వచ్చేతలుగా మీకు 2 రూపీసే ఉంటుంది. చాలా తక్కువ. మీరు crores of rupees పే చేస్తున్న ఈ సర్వర్స్కి ఇదంతా
You're not going to pay that much of amount here because they will maintain everything in the cloud, in the backend data centers, everything. ఓకే లైక్ యూస్ కేసెస్ తెలియాలి. ఇప్పుడు మనకి ఇదంతా ఎందుకు ల్యాబ్ సెటప్ ఎందుకు చేయాలి మన కంపెనీ మన కాలేజ్లో నేర్చుకోవడానికి ఫర్ లెర్నింగ్ పర్పస్, రైట్? వాట్ యూర్ గోనా లెర్న్ సమ్ వీడియోస్ చూడడానికి, సమ్ ల్యాబ్ చేయడానికి కదా. సో ఆ పర్పస్ని మీరు క్లౌడ్లోకి తీసుకొచ్చారంటే క్లౌడ్లో ఏముంటుంది, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో స్టూడెంట్స్ని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. లైక్ స్టూడెంట్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వచ్చు. ఈ 100 డెస్క్టాప్స్ స్టూడెంట్స్కి యాక్సెస్ ఇవ్వచ్చు డైరెక్ట్. యూ డోంట్ నీడ్ టు ఫిజికలీ మెయింటైన్ దిస్ డేటాబేసెస్, దిస్ డెస్క్టాప్స్ యాక్చువల్లీ. ఓకే, స్టూడెంట్స్ డైరెక్ట్ కనెక్ట్ అయిపోతారు ఇక్కడ లైక్ ఆన్లైన్లో. లైక్ ఐ మీన్ టు సే హోమ్ నుంచి కనెక్ట్ అయిపోతాడు. ఓకే, ఈ సర్వర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, క్లౌడ్లోకి వెళ్ళిపోతుంది. క్లౌడ్లో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా క్లౌడ్లోనే ఉంటాయి, బట్ యాక్సెస్ మాత్రం స్టూడెంట్స్కి వెళ్ళిపోతాయి ఈ డెస్క్టాప్స్. సో ఈ రౌటర్స్, స్విచెస్, ఐఎస్పి ప్రొవైడర్, నథింగ్, నో నీడ్ టు బాదర్ అబౌట్ దీస్ థింగ్స్. మీరు అసలు బాదర్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎవ్రీథింగ్ విల్ టేకెన్ కేర్ బై క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గైస్. ఓకే, ఇంత సెటప్కి, ఇంత మెయింటెనెన్స్కి మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇంత మెయింటెనెన్స్ కానీ, ఇంత సెటప్ కానీ. మీరు ఇది ఇయర్లీ పర్చేస్ చేస్తారు కదా, వారంటీ ఇయర్లీ ఎంత ఉంటుంది మీకు? ఒకవేళ 1 lakh ఉందనుకోండి సెటప్ అంతా. సో 1 lakh ఉందనుకోండి, క్లౌడ్లోకి వస్తూనే మీకు ఎంత ఉంటుందో తెలుసా? మంత్లీ 1000 ఉంటుంది అంతే. ఇంత హెవీ సెటప్ కూడా 1000 రూపీస్ పే చేయొచ్చు. అంత తక్కువ ఉంటుంది కంపేర్ టు 1 lakh. మీకు ఏది బెస్ట్ అవుతుంది ఇక్కడ? దెన్ జస్ట్ కంపేర్. Which is the best way? Which is the best, like, I mean to say, మీకు వర్డ్స్ కొన్ని కాస్ట్ బేస్డ్ ఏది బెస్ట్? Cloud Cost based. based. Like security. What is the best way for security? Maintenance. Which is the best maintenance system here? I mean, which is easy to maintain? Cloud and Cloud based. Feasible, like మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కనెక్ట్ అవ్వచ్చు, yeah. రైట్? మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కనెక్ట్ అవుతుంది. మీరు టీమ్స్ కనెక్ట్ అవుతున్నారు. We haven't installed anything like physically here. We are just opening your account and I'm adding you into the group. We are connected both each other. So we are not installed. So feasible, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. స్కేలబిలిటీ ఒక ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పండి. స్కేలబిలిటీ లైక్ ఈ సర్వర్లో లైక్ ఈ ఫిజికల్గా స్కేలబిలిటీ అంటే ఏంటి? Can anyone just think and tell me? What is our scalability in general sense? General word. To extend space. Or anything else? Scalability, like, increase గానీ decreasing గానీ. yeah, use case చెప్పండి. In your daily life, with your laptop, you can take an example. You install multiple softwares. What you're going to expect? You need more space, right? You need more RAM. You need more hard disk, right? You need more power for your laptop, right? Yes, So yes. physically, which is the best way for your laptop? Physical or like cloud? Physical గా అయితే మీరు వెళ్ళి ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇట్ విల్ టేక్ టైమ్, ఇట్ విల్ గివ్ మోర్ కాస్ట్ ఫర్ యూ, రైట్? సో అదే క్లౌడ్కి వస్తూనే మీరు ఒక విఎం అంటే వర్చువల్ మిషన్ ఉంటుంది ఒకటి. ఆ మిషన్ పర్చేస్ చేశారంటే మీరు ఎప్పుడు సెకండ్స్లో మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు, సెకండ్స్లో డౌన్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఆటోమేట్ దట్ ప్రాసెస్ యాజ్ వెల్. యూ కెన్ ఆటోమేట్ దట్ అప్ స్కేలింగ్ అండ్ డౌన్ స్కేలింగ్. స్కేల్ ఆర్ డౌన్ స్కేల్, ఇట్స్ ఇస్ ఆటోమేటెడ్. లైక్ కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ ట్రిగర్ అవుతున్నాయి, ఆటోమేటిక్గా అప్ స్కేల్ అయిపోతుంది, ఆటోమేటిక్గా డౌన్ స్కేల్ అయిపోతుంది. సో ఇక్కడ కాస్ట్ మీరు ఎంత యూజ్ చేస్తే అంతే పే చేయాలి పర్ అవర్. మీరు ఒక సర్వర్, మీరు ఒక ల్యాప్టాప్ కొన్నారు, ల్యాప్టాప్ మీరు ఎంత పే చేస్తారు? మినిమం అంటే ఒక 40,000 పే చేస్తారు.
అది ఎన్ని లైక్ మీకు ఒక 1 hour యూసేజ్ ఉంది ఆ ల్యాప్టాప్ తో అన్నప్పుడు యూఆర్ గోయింగ్ టు పే ఫర్ దట్, యూఆర్ గోయింగ్ టు పర్చేస్ దట్ ల్యాప్టాప్. ఆర్ యూ గోయింగ్ టు పర్చేస్ దట్ ల్యాప్టాప్ ఫర్ యూటిలైజింగ్ ఫర్ 1 hour ఓన్లీ? లేదు. లేదు, రైట్? సో వాట్ యూఆర్ గోయింగ్ టు డూ దట్ ఇన్ దట్ సిచ్యుయేషన్? We'll What's your choose plan? alternate like You can rent it, right? You can rent a laptop. You can rent it, right? Simple. You can rent it and you can utilize for 1 hour. You are going to pay for that only 1 hour. The same concept will happen here itself. Whatever you are utilizing, how much you are utilizing, you should pay for that only. So this is the best example for manual infrastructure and cloud infrastructure, guys. So you're not going to install anything. You just need an internet connection from your laptop. You just need an internet connection to get a cloud services. This is a cloud. Cloud is having a lot of infrastructure, and you are the person to utilize cloud resources, the cloud engineer. You are just having a laptop. You are having a browser. You're just requesting them. I will tell you. A cloud provider. You are just requesting I mean, say, మీకు ఎంత కావాలో like అంతే వాళ్ళు రిక్వెస్ట్ చేశారంటే they will provide you the infrastructure details to you, the infrastructure account to you. This is the way, like once you requested from browser, they will analyze the request and they will process back to you. Again, they process back to you. And I mean, ఆ రిక్వెస్ట్ మీకు వచ్చేస్తుంది, మీరు ఆ బ్రౌజర్లోనే చూసుకోవచ్చు. Okay, any doubts so far here? One second, guys. One second. Oh, yeah, I'm back, guys. Okay, here, any doubts? Any complexity in understanding? And a complex ఉందా మీకు? See, forget about kind of resource, guys. అంటే మీ సర్వర్ అనుకోండి, ఏ రిసోర్స్ అయినా ఒక రిసోర్స్ అంతే. సర్వర్ కానీ, లైక్ నెట్వర్క్ కానీ, కంప్యూటర్ రిసోర్సెస్ కానీ, లైక్ ఇంకా టైప్ ఆఫ్ డేటాబేసెస్ కానీ, మీకు పర్పస్ తెలియాలి అంతే. ఇది ఐ కెన్ టెల్ ఎనీథింగ్ యాజ్ ఎ రీసోర్స్. దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ రీసోర్సెస్. దట్స్ ఇట్. లైక్ మీకు ఎలా యూజ్ అవుతాయో మీరు తెలుసుకోవాలి, అంతేగాని అన్ని దానిలో మీరు రీసోర్సే అంటారు. Everything you can call this as a resources, kind of different resources. And then, okay, any doubts so far? ఇదంతా డేటా సెంటర్స్ లో చాలా హెవీ ప్యాకేజ్ లో ఉంటుంది, గైస్. డేటా సెంటర్స్ లో ఉంటారు, చాలా చిన్నది అనుకోకండి, చాలా హెవీ ఉంటాయి. మీ ల్యాప్టాప్ లో 4 GB 8 GB ర్యామ్ అంటే మనం ఓకే, మీ ల్యాప్టాప్ లో 32 GB ర్యామ్ అంటే మనం ఏమనుకుంటాం? అరే చాలా హెవీ ల్యాప్టాప్ అనుకుంటాం కదా, రైట్ గైస్? ఆర్ యు getting my point? yes. So from cloud, you can rent almost 1 lakh GB of RAM for your computer, not for your computer, for server. For server, you can rent 1 lakh GB of RAM resource. And the speed touch for that. You can rent it. I can show you that as well. So 1 terabyte తీసుకున్నాం సింపుల్ గా, ఎందుకు అంత హెవీ మాట్లాడుకోండి. CPU 832 ఓకే.
చూడండి ర్యామ్ చూడండి 140 ఓకే సి గైస్ చూడండి ఎంత 448 ర్యామ్ స్పేస్ ర్యామ్ ఉంది. డూ యూ బిలీవ్ లైక్ యూర్ గోనా సెటప్ ఇన్ యువర్ ల్యాప్టాప్? రైట్, ఇంత ర్యామ్ మీ ల్యాప్టాప్ సెట్ అవ్వదు బికాస్ అంత కాన్ఫిగరేషన్ మీ ల్యాప్టాప్ సపోర్ట్ చేయదు బేసిక్గా. ఓకే, మీ లైక్ కెన్ ఎనీవన్ టెల్ వాట్ ఆర్ I mean how many CPUs are there in your laptop? How many CPUs are there in your laptop? Do you know? Skip this part. No worries. CPUs. Oh, guys, can you hear me? See, my laptop i5 processor అయితే కన్నా almost 4 to 6 vCores ఉంటాయి actually. 4 to 6 cores ఉంటాయి. You can rent those cores as well. These are the cores. So ఎందుకు చెప్తున్నాను ఇంత సింపుల్ థింగ్స్ అంటే కన్నా you should know I mean what kind of resources that you are going to utilize. మీ కస్టమర్ కావాల్సిన రిసోర్సెస్ ఎంతవరకు మీకు కావాలో అన్ని మీకు ఐడియా రావాలి. లెట్స్ సపోజ్ ఒక సర్వర్ అన్నాం, సర్వర్కి ఏముంటాయి మెయిన్గా, మీ ల్యాప్టాప్కి ఏమున్నాయి రిసోర్సెస్? టెల్ మీ వాట్ ఆర్ ద రిసోర్సెస్ దేర్ ఇన్ యువర్ ల్యాప్టాప్? RAM, hard disk, CPUs, right? So those things there in the server as well. There are no different things. I mean, server దాంతో డిఫరెంట్ థింగ్ ఏమి ఉండదు. మీ ల్యాప్టాప్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఒక సర్వర్. అందులోనే అప్లికేషన్ డిఫర్ అవుతుంది అంతే. ఓకే, నెట్వర్కింగ్ విల్ హ్యావ్ డిఫరెంట్ రిసోర్సెస్ దట్ వీ కాన్ బాదర్ అబౌట్. ఐ మీన్ వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ దిస్ నెట్వర్కింగ్. కంప్యూటర్ అంటే లైక్ మన ల్యాప్టాప్లో ఏమేమి ఉంటాయో అవన్నీ కంప్యూటర్లో ఉంటాయి. డేటాబేసెస్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ లైక్ డేటా ప్రాసెసింగ్ యూనిట్ గైస్. ఇది ఒక డేటా సర్వర్లో ఇన్స్టాల్ చేసి మనకి ఇస్తారు, అది డేటాబేస్ అంటాం. సో ఇవన్నీ రిసోర్సెస్. మనకి ఏది కావాలి నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కస్టమర్కి ఏమి ఇవ్వాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనే నాలెడ్జ్ మీకు రావాలి. అందుకే ఇది ఇంత డీప్గా చెప్తాను. ఓకే, మీరు ఫిజికల్గా ఇంత చేయాలంటే మీకు 6 months టైం పడుతుంది. అప్ చేయాలి, అందరికి సపోర్ట్ చేయాలి, అన్ని కనెక్షన్స్ ఇవ్వాలి ఫిజికల్గా అంటే ఆల్మోస్ట్ 1 month పడుతుంది ఈజీగా. సో వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ దిస్. మీ క్లౌడ్ ప్రొవైడర్ చాలా ఈజీగా చేసి పెట్టేశాడు దాన్ని కంప్లీట్గా. యూ హావ్ జస్ట్ ఎంటర్ ద నెంబర్స్ అండ్ నేమ్స్. మీరు ఫస్ట్ వెళ్తారు, బ్రౌజర్లోకి వెళ్తారు, ఏం చేస్తారు తెలుసా? బ్రౌజర్ ఓపెన్ చేస్తారు. ఇదే బ్రౌజర్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్. డోంట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. వర్చువల్ మిషన్స్ అంటే సర్వర్స్. ఓకే, నేను ఇక్కడ సర్వర్స్ కావాలనుకుంటా. ఈరోజు నాకు సర్వర్ కావాలి, నేను వెళ్తాను, ఇక్కడ క్రియేట్ బటన్ ఉంది, క్రియేట్ బటన్ క్లిక్ చేస్తాను. సో నేను కష్టపడట్లేదు, జస్ట్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, నేమ్స్ ఎంటర్ చేస్తున్నా. ఓకే, సెలెక్ట్ చేసుకుంటున్నా, ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఆప్షన్స్ ఏంటో మర్చిపోండి, ఇప్పుడు నేను చెప్తాను తర్వాత. జస్ట్ ఆప్షన్స్ ఇస్తున్నా, నెక్స్ట్ కొడుతున్నా, రివ్యూ కొడుతున్నా, క్రియేట్ కొడుతున్నా. దట్స్ ఇట్.
ఎంత ఈజీగా అయిపోతుందో చూడండి, ఎంత ఈజీ కాన్ఫిగరేషన్. అన్న మీ స్క్రీన్ ఎలా కనబడట్లేదు చేయాలని కాదు మనం, is it happening for everyone? Guys, can confirm? Tom, Anvesh. Is it happening for everyone? Hello, can you hear me? Vic, can you rejoin? అన్న వినిపిస్తుంది నాకు కానీ స్క్రీన్ కనబడట్లేదు. Can you see my screen, Suresh? నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? Yeah, visible on screen also. Vic, I think it's an issue from your end. Let me reshare my screen just. Can you see my screen again, Vic? ఓకే అన్న. ఓకే, చాలా సింపుల్ గా నేను ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. జస్ట్ ఇక్కడికి వెళ్తాను. జస్ట్ నాకు ఒక వర్చువల్ మిషన్ కావాలంటే వర్చువల్ మిషన్ కి ఆప్షన్ లోకి వెళ్తాను. ఇవన్నీ ఎంటర్ చేస్తాను, నాకు కావాల్సినవి. నాకు కావాల్సిన ఎంటర్ చేసి రివ్యూ చేసి క్రియేట్ కొట్టేస్తాను. కొట్టిన వెంటనే ఒక 2-3 మినిట్స్ టైం తీసుకుంటుంది, అన్ని బిల్డ్ చేసేస్తాను నా కోసం. సో నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను క్లోజ్ చేయొచ్చు, దాన్ని షట్ డౌన్ చేసుకోవచ్చు, అదే డిలీట్ చేసేయచ్చు డైరెక్ట్ గా. యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ దిస్. ఓకే, ఇంత సింపుల్ గా ఉంటుంది. సో మనం మెయిన్ గా ఏం నేర్చుకోవాలి తెలుసా, ఈ క్లౌడ్ లో ఫస్ట్ థింగ్ ఈ ఫీచర్స్ తెలుసుకోవాలి. కాస్ట్ చాలా ఇంపార్టెంట్. కాస్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడే మెయిన్ కస్టమర్ పే చేసేది అమౌంట్ ఫర్ ద క్లౌడ్ ప్రొవైడర్. క్లౌడ్ అనేది లైక్ ఫిజికల్ గా కొనాలి కదా మనం, సిస్టమ్స్, నెట్వర్క్ కానీ ఏదైనా సరే డివైస్ మనం కొనాలి, అది కూడా కాస్టే కదా. సేమ్ ఇక్కడ కూడా క్లౌడ్ ప్రొవైడర్ కాస్టే చూస్తాడు, వాడు బిజినెస్ చేసే డబ్బుల కోసమే కదా. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ కాస్ట్. సో ఎంత కాస్ట్ పడుతుంది ఒక సర్వర్, ఒక డేటాబేస్ ఎంత కాస్ట్ పడుతుంది, ఒక రౌటర్ ఎంత కాస్ట్ పడుతుంది, ఇవన్నీ కాస్ట్ రిలేటెడ్ థింగ్స్ గైస్. ఓకే, సెక్యూరిటీ. మనం మీది ఇంపార్టెంట్ డేటా ఉంది గైస్, మీ దగ్గర 100 crores ప్రాజెక్ట్ ఉంది, మీ డేటా తీసుకెళ్ళి ఎవడో లొకేషన్ లో పెడతారా మీరు ట్రాక్ చేస్తారా లొకేషన్ ని, ఆర్ మీ ల్యాప్టాప్ లో తీసుకుంటారా? సింపుల్ క్వశ్చన్, మీరు ఆన్సర్ చేయకపోతే నేను చేయలేను. చాలా సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ కెన్ యు హియర్ మీ? చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను, మీరు రెస్పాండ్ అవుతే నేనేం చేయలేను. మీ దగ్గర 100 crores ప్రాజెక్ట్ ఉంది గైస్, మీ దగ్గర డేటా ఇంపార్టెంట్, ఆ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఫైల్ ఉంది, మీరు తీసుకెళ్ళి వేరే వాటి పెన్ డ్రైవ్ లో పెడతారా లేకపోతే మీ లొకేషన్ లో పెట్టుకుంటారా? మీరు ఓన్లీ మన లొకేషన్ లో పెట్టుకుంటాం. మన లొకేషన్ లోనే పెట్టుకుంటాం. సో దట్ ఈస్ లైక్ ఎంత వాళ్ళు ఈ క్లౌడ్ ప్రొవైడర్ లో పెట్టాలి, మీరు ఆ క్లౌడ్ ప్రొవైడర్ ని ట్రస్ట్ చేయాలంటే దే హ్యావ్ టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ, రైట్? Yes, They yes, have to. exactly. We have to trust them, right? Customer has to trust them. This guy. Okay. అదే సెక్యూరిటీ. లైక్ మీరు ఎంత వాళ్ళు చాలా సెక్యూరిటీ లైక్ ఐ మీన్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. చాలా థింగ్స్ ఉంటాయి. ఓకే, లైక్ మీ ఒకసారి బ్రీచ్ అయింది అనుకోండి, డేటా బ్రీచ్ అయింది అనుకోండి, ది క్లౌడ్ ప్రొవైడర్ హ్యాస్ టు పే ద అమౌంట్ బ్యాక్ టు క్లయింట్ కి పే చేయాలి. అలాంటి అగ్రిమెంట్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఓకే, మెయింటెనెన్స్, as I said earlier, we don't need to maintain anything else. We just have to utilize the services. They will maintain everything. Network maintain చేస్తారు, పవర్ మెయింటైన్ చేస్తారు. ఓకే, కూలింగ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తారు. కూలింగ్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ గైస్. కూల్ సిస్టమ్ లో అయితే సర్వర్స్ డౌన్ అయిపోతాయి. ఓకే, అవి కూడా మెయింటెనెన్స్. ఫీజిబిలిటీ ఎంత, మీరు ఎక్కడికైనా వరల్డ్ లో ఎక్కడికైనా సరే మీ మొబైల్లో కూడా ఈ రిసోర్సెస్ కి యాక్సెస్ చేసుకోవచ్చు, అంత ఫీజిబుల్ ఉంటుంది. స్కేలబిలిటీ, మీకు యూజెస్ పెరిగే కొద్దీ మీ బిజినెస్ పెరిగే కొద్దీ మీరు మీ రిసోర్సెస్ పెంచుకోవచ్చు. సైజ్ ఫర్ సపోర్టింగ్, ఎందుకు పెంచాలి సైజ్? ఇప్పుడు 32 GB ర్యామ్ సర్వర్ ఉంది, ఒక 100 users కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు 100 users ని సపోర్ట్ చేస్తుంది.
నెక్స్ట్ యూజర్స్ పెరిగే కొద్దీ 32 GB సపోర్ట్ చేయదు కదా, అప్పుడు మనం బ్యాక్ ఎండ్ వెళ్ళి 64 GB చేసేయాలి. అది యూజర్ కౌంట్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేయొచ్చు మనం. వీ హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ యాజ్ వెల్. వీ డోంట్ నీడ్ టు లాగిన్ ఇన్ టు బ్రౌజర్ ఎవ్రీ టైమ్. దట్స్ ద బ్యూటీ గైస్. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు 32 GB ఉంది ఇక్కడ, నేనేం చెప్తానంటే ఒక కండిషన్ రాస్తా, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ కండిషన్ ఏం రాస్తానంటే 90% రీచ్ అవుతూనే ఈ CPU ఈ ర్యామ్ 90% రీచ్ అవుతూనే వెంటనే ఈ ర్యామ్ అప్గ్రేడ్ అవ్వాలి, డబుల్ అవ్వాలి, ట్రిపుల్ అవ్వాలి. ఇలా రాస్తాను నేను కండిషన్. రాస్తానే ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్ ఇంక్రీజ్ అయిపోతుంది. వీ డోంట్ నీడ్ టు లాగిన్ ఇన్ టు బ్రౌజర్ అగైన్. ఓకే, మనం లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు అగైన్ అండ్ అగైన్. దట్ ఈస్ కాల్డ్ ఏ కంప్యూటింగ్ గైస్. కంప్యూటింగ్ అంటే అదే యాక్చువల్లీ క్లౌడ్ కంప్యూటింగ్. కంప్యూటింగ్ అనే వర్డ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ కంప్యూట్ చేయాలి. ఈవెన్ స్కేలబిలిటీ అంటే ఏంటి, ఇదే చెప్పాను కదా, అప్ స్కేల్ చేసుకోవచ్చు, డౌన్ స్కేల్ చేసుకోవచ్చు, ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఓకే, లైక్ ఎనీ డౌట్స్ హియర్? ఎనీ డౌట్స్? Any doubts, any concerns? Game level doubts? Okay, nothing, not an issue. Okay, ఇప్పుడు క్లౌడ్ ప్రొవైడర్ వాళ్ళ బ్యాకెండ్ లో ఇలాంటి సిస్టమ్ ఎలా మెయింటైన్ చేస్తారో చెప్తాను చూడండి. ఓకే, మీరేమో బ్రౌజర్ కనెక్ట్ అయి ఉంటారు. ఓకే, బ్రౌజర్ ఏ కనెక్ట్ అవుతుందో తెలుసా? అజూర్ బ్యాక్ ఎండ్ సర్వర్స్ కి కనెక్ట్ అవుతాయి. ఇక్కడ కూడా సర్వర్సే ఉంటాయి, అజూర్ బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఉంటాయి. ఓకే, ఈ బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఏం చేస్తా తెలుసా? ఈ బ్రౌజర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్లు తీసుకుంటాయి. ఓకే, ఇందులో సాఫ్ట్వేర్స్ ఉంటాయి గైస్, సింపుల్ సాఫ్ట్వేర్స్. ఆ సాఫ్ట్వేర్స్ ఏం చేస్తాయంటే ఈ బ్రౌజర్ నుంచి వచ్చిన యూజర్ రిక్వెస్ట్లు ఉంటాయి కదా, ఈ బ్రౌజర్ నుంచి వచ్చిన మీలాగా లైక్ నాలాగా నేను ఒక రిక్వెస్ట్ పెట్టాను, ఆ రిక్వెస్ట్ తీసుకెళ్ళి అజూర్ బ్యాక్ ఎండ్ సర్వర్స్ రిసీవ్ చేసుకుంటాయి. రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేసి ఏ డేటా సెంటర్లో లైక్ కస్టమర్ ఎక్కడ కోరుకుంటున్నాడు, సర్వీస్ ఎక్కడ బిల్డ్ అవ్వాలనుకుంటున్నాడు, ఇక్కడ డేటా సెంటర్స్ ఉంటాయి. డేటా సెంటర్స్ నథింగ్ బట్ మీ గోడౌన్స్, లైక్ మీ ఊర్లలో గోడౌన్స్ ఉంటాయి కదా, అలాంటి గోడౌన్స్లో లాట్ ఆఫ్ సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, అందులోంచి మీకు తీసుకొని వస్తారు ఇక్కడ బ్యాక్. ఓకే, మీ పర్సనల్ అకౌంట్ ఒకటి క్రియేట్ అవుతుంది యాక్చువల్లీ. లైక్ వరల్డ్లో చాలా మంది యూజ్ చేస్తారు, క్రోడ్స్ ఆఫ్ పీపుల్ విల్ యూజ్ దిస్ అజూర్ రిసోర్సెస్. బట్ మీకు డిఫర్ అవ్వాలి కదా, మీరు ఇప్పుడు వివేక్ ఉన్నాడు, జగదీష్ ఉన్నాడు, రామ్ ఉన్నాడు, ముగ్గురు ఒకే కంపెనీ కాదు, బట్ ముగ్గురికి అజూర్లోనే అకౌంట్ ఉంది. దట్ మీన్స్ ఏంటి, మీ అకౌంట్ సపరేట్ ఉంటుంది, మీ ముగ్గురు అకౌంట్ సపరేట్ ఉంటాయి. సో అలాంటి ఫ్లెక్సిబిలిటీ వీళ్ళు చూసుకుంటారు, అజూర్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, ఒకరికి యాక్సెస్ ఉండదు, ఒకరికి ఒక సర్వర్కి ఇంకొక సర్వర్ వేరే వాళ్ళ సర్వర్కి యాక్సెస్ ఉండదు. ఓకే, అది కూడా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూనే. ఓకే, ఈ డేటా సెంటర్స్ ఎలా ఉంటాయి తెలుసా? డేటా సెంటర్స్ మీకు డేటా సెంటర్స్ ఒకటే కనెక్ట్ అయి ఉంటాయి అనుకుంటున్నారు, కాదు. ఈ డేటా సెంటర్స్ జోన్స్లో డివైడ్ అయి ఉంటాయి, జోన్స్గా డివైడ్ అవుతాయి. జోన్స్లో డేటా సెంటర్స్ ఉంటాయి, జోన్స్ వచ్చి రీజన్స్లో ఉంటాయి, రీజన్స్ వచ్చి గ్లోబల్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మీ కాలేజ్, మీ క్లాస్ అనుకోండి సపోజ్. ఓకే, మీ క్లాస్ అనుకోండి, లైక్ అందరు బీటెక్ చదివారు కదా, మీ క్లాస్ అనుకోండి. మీ క్లాస్ కలిపి ఒక కాలేజ్ అవుతుంది కదా, రైట్? ఒక కాలేజ్ అవుతుంది. కాలేజెస్ అన్నీ కలిపి ఒక యూనివర్సిటీ అవుతుంది. యూనివర్సిటీ కింద మళ్ళీ కాలేజెస్ ఉంటాయి కదా, రైట్? యూనివర్సిటీ కింద మళ్ళీ కాలేజెస్ ఉంటాయి. దట్ మీన్ జోన్స్ విల్ బి డిఫరెంట్ జోన్స్ ఉంటాయి అండర్ ఏ రీజియన్స్ అంతా కలిపి గ్లోబల్గా ఒక మెయింటైన్ ఒక యూనివర్సిటీ ఉంటుంది అనుకోండి. అంటే యూనివర్సిటీ టాప్ పైన మళ్ళీ యూజీసీ కానీ లైక్ అలా సపరేట్ ఒక థింక్ చేయండి, హైయర్ లెవెల్లో ఒక యూనివర్సిటీ ఉంటుంది అనుకోండి. ఓకే, ఇక్కడికి మనకు ఒక క్లారిటీ వచ్చిందా ఎలా డివైడ్ చేస్తారు అజూర్లో? ఇదే ఇలా ఉంది గాయస్.
డేటా సెంటర్లో ఫిజికల్గా ఉంటాయి. ఈ ఫిజికల్ డేటా సెంటర్స్ కలిపి జోన్స్గా డివైడ్ అవుతాయి. జోన్స్ అన్ని కలిపి రీజన్స్గా డివైడ్ అవుతాయి. రీజన్స్ అన్నీ మొత్తం వరల్డ్ వైడ్ కలిపి ఒక గ్లోబల్ ఉంటుంది. ఇలా డిఫర్ అవుతుంది. మీకు వచ్చే రీసోర్స్, నాకు వచ్చిన రీసోర్స్ ఇంత డేటా సెంటర్స్లో మళ్ళీ ర్యాక్స్ ఉంటాయి గైస్. సారీ, ర్యాక్స్ అంటే మీకు ఐడియా ఉందా? లైక్ మీ బుక్స్ మీకు లైబ్రరీ ఉంటుంది కదా, లైబ్రరీలో మీరు బుక్స్ ఎలా మేనేజ్ చేస్తారు? వాళ్ళు బుక్స్ ఎలా స్టోర్ చేస్తారు? సమ్ ర్యాక్స్లో స్టోర్ చేస్తారు కదా. సో సేమ్ లైక్ వైజ్ ఆ డేటా సెంటర్స్లో ర్యాక్స్ ఉంటాయి. ర్యాక్స్లో డిఫరెంట్ రీసోర్సెస్ అలొకేట్ చేసి ఉంటారు. ఓకే, ఎనీ డౌట్స్? ఇది మళ్ళీ నేను రిపీట్ చేయను, మీకు ఐడియా ఉండాలి ఇక్కడ కంప్లీట్గా. మీకు కంప్లీట్గా ఒక ఐడియా ఉండాలి ఇంకా. ఓకే, మీ దగ్గరికి ఒక బ్రౌజర్ కనెక్ట్ అయ్యారంటే యూఆర్ కనెక్టెడ్ టు దీస్ థింగ్స్ గైస్. చాలా హెవీ కాన్ఫిగరేషన్ ఉంటుంది బ్యాక్ ఎండ్లో. మీకేమో చాలా ఈజీ బ్రౌజర్ యాక్సెస్, చాలా ఈజీ గైస్ బ్రౌజర్ యాక్సెస్. మీకు అస్సలు ఫిజికల్గా కొంచెం కూడా ప్రాబ్లం లేదు. మీరు ఏం అండర్స్టాండ్ చేసుకోవాలి తెలుసా? యాక్చువల్లీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్లో మీరు ఎలాంటి కంప్యూట్ చేయాలి, లైక్ కంప్యూటింగ్, లైక్ ఎలాంటి రీసోర్సెస్ కావాలి, వాట్ కైండ్ ఆఫ్ రీసోర్సెస్ యూ హ్యావ్ టు పర్చేస్, యూ హ్యావ్ టు అలొకేట్ వాట్ కైండ్ ఆఫ్ రీసోర్సెస్, మీకు ఎలాంటి రీసోర్సెస్ కావాలి. ఇప్పుడు సింపుల్ హలో, కెన్ యూ హియర్ మీ? Yes, right. హలో, యా, ఓకే. సింపుల్ ఆర్కిటెక్చర్ చెప్తాను చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీసోర్సెస్ విల్ బి యూటిలైజ్డ్. సో ఫస్ట్ థింగ్, మీకు ఒక 3-tier ఆర్కిటెక్చర్ ఉంది. మీరు ఒక బ్రౌజర్ యాక్సెస్ చేసుకుంటున్నారు. సో ఫ్రంట్ టైర్ ఉంటుంది, ప్రెజెంటేషన్ టైర్ ఉంటుంది కదా, ప్రెజెంటేషన్ టియర్. సో బ్యాక్ ఎండ్ టియర్, మీకు టియర్స్ అర్థం అవ్వాలి గాయస్. ఇదేంటో నేను మళ్ళీ చెప్తాను, రిపీట్ చేస్తున్నాను. బ్యాక్ ఎండ్ టియర్ వచ్చి ఒక డేటాబేస్కి కనెక్ట్ అయి ఉంటుంది. బ్యాక్ ఎండ్ టియర్ ఏమో డేటాబేస్కి కనెక్ట్ అయి ఉంటుంది. మీ బ్యాక్ ఎండ్ టియర్ ఏమో ఫ్రంట్ ఎండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఒక యూజర్ వచ్చి సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి, లైక్ మీ జీమెయిల్ అకౌంట్, చాలా సింపుల్ అప్లికేషన్ రైట్. మీ జీమెయిల్ అకౌంట్ విల్ బి హ్యావింగ్ ప్రెజెంటేషన్ టియర్. అంటే మీ జీమెయిల్ ఫ్రంట్ ఎండ్ గుర్తు చేసుకోండి. ఓకే, ఇది మీది జీమెయిల్ అకౌంట్. మీ జీమెయిల్ అకౌంట్కి బ్యాక్ ఎండ్లో చాలా సర్వీసెస్ కనెక్ట్ అయి ఉంటాయి గైస్. యూఆర్ జస్ట్ యాక్సెసింగ్ త్రూ బ్రౌజర్ రైట్. సో యూ కాంట్ సీ ద కాంప్లెక్సిటీ రైట్. మీరు జీమెయిల్లో ప్రతి అప్లికేషన్ ఓపెన్ చేస్తారు కదా, అంటే కాంపోజ్ ఓపెన్ చేస్తారు, ఒక మెయిల్ ఓపెన్ చేస్తారు. అవన్నీ ఎక్కడ స్టోర్ ఏంటి అనుకుంటున్నారు? సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఒక మెయిల్ పంపించాలి, మీరు ఒక అప్లోడ్ చేస్తున్నారు ఒక ఫైల్ని. ఆ ఫైల్ ఎక్కడికి వెళ్తారు తెలుసా? బ్యాక్ ఎండ్ టైర్ని రీచ్ అవుతుంది. బ్యాక్ ఎండ్ టైర్ వెళ్ళి ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తుంది ఫైల్ని. మీరు ఎప్పటికైనా సరే ఈ ప్రెజెంటేషన్ టైర్ నుంచి అది యాక్సెస్ చేసుకోవచ్చు కదా సింపుల్గా, రైట్. కానీ ప్రెజెంటేషన్ టైర్ డైరెక్ట్ డేటాబేస్కి కనెక్ట్ అవ్వదు. చేయొచ్చు బట్ చెయ్యరు, ఎందుకంటే బ్యాక్ ఎండ్ టైర్కి ఓన్లీ యాక్సెస్ ఉంటుంది డేటాబేస్కి. ఓకే, ఇది 3-tier ఆర్కిటెక్చర్. సో ఇక్కడ ఏమేం సర్వీస్ వస్తాయి తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ఏమేం సర్వీసెస్ వస్తాయి? ఏమేం సర్వీస్ రావచ్చు? జస్ట్ లెట్ మీ నో వాట్స్ యువర్ అండర్స్టాండ్. Guys, I don't have time, just let me know. నాకు టైం లేదు గైస్, చెప్పాలి మీరు ఫాస్ట్గా. ఇదొక డేటాబేస్, ఓకే. ఇదొక సర్వర్లోకి బ్యాక్ ఎండ్ అప్లికేషన్ డిప్లాయ్ చేసి ఉంటారు, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఒక సర్వర్లో డిప్లాయ్ చేసి ఉంటారు. సో ఇక్కడ మీకు ఏమేం కావాలి? ఒక సర్వర్ 1 తీసుకోవాలి, అంటే మీ ల్యాప్టాప్, మీ సింపుల్గా మాట్లాడుకోవాలంటే మీ ల్యాప్టాప్లో ప్రెజెంటేషన్ టైర్ ఇన్స్టాల్ చేయాలి. ఇంకొక ల్యాప్టాప్లో ఇంకొక లైక్ సారీ ఐ యామ్ టేకింగ్ దిస్ సర్వర్ 2లో, అంటే ఇంకొక ల్యాప్టాప్లో మీరు
బ్యాక్ ఎండ్ సర్వీసెస్ ఇన్స్టాల్ చేయాలి. ఇంకొక దాంతో మీరు హార్డ్ డిస్క్ మెయింటైన్ చేస్తారు కదా, దీనికి హార్డ్ డిస్క్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది హార్డ్ డిస్క్ అనుకో, దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ సర్వర్ దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఫిజికల్ కనెక్షన్ గైస్. సో ఇక్కడ మీరు 3 సర్వీసెస్ తీసుకోవాలి. ఒకటి సర్వర్ 1, ఇంకోటి సర్వర్ 2, ఒకటి హార్డ్ డిస్క్. ఈ 3 సర్వీసెస్ మీరు క్లౌడ్ ప్రొవైడర్ని రిక్వెస్ట్ చేయాలి. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిపోతుంది. ఓకే, ఎనీ డౌట్స్? నాకు మీరు రేపటికల్లా ఏం చేయాలి అంటే, ఐ విల్ గివ్ ద రికార్డింగ్ సెషన్. జస్ట్ నోట్ డౌన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఐ నీడ్ మీరు ఈ థింగ్స్ కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి. లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకురావాలి. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్లీ అండ్ వర్చువల్లీ? అంటే క్లౌడ్కి ఫిజికల్ సర్వర్స్లో ఏం డిఫరెంట్ ఉంటుంది ఈ పాయింట్స్లో? ఓకే, రీసెర్చ్ చేయండి. ఈ 3 టైర్ ఆర్కిటెక్చర్ గురించి కొంచెం అండర్స్టాండ్ చేసుకున్నాండి. ఒక ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, 3 టైర్ ఆర్కిటెక్చర్. నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, జీమెయిల్ అప్లికేషన్. సేమ్ లైక్ ఎవ్రీవన్ షుడ్ అప్డేట్ యువర్ డేటా. ఐ మీన్ ఎవ్రీవన్ షుడ్ కమ్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, చలో గైస్, ఐ హ్యావ్ టు. మళ్ళీ మనం 7కి కనెక్ట్ అవుదాం. నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూ తీసుకోవాలి. If you can join at 7 o'clock, I will be there. Okay. ఓకే అన్న. నేను ఒక రాజేష్ అన్న, యా మీ నెంబర్ పనిచేయడం లేదు. నేను కాల్ చేస్తాను భాష మీకు. ఒక్కసారి మీరు కాల్ చేయరా కొంచెం? నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, మళ్ళీ వస్తాను. సరే అన్న. ఓకే, బాయ్ అన్న. థ్యాంక్ యూ.